ఇవాళ ఏం జరిగిందో తెలుసా? లోకంలో ఉన్న వింత ప్రమాదాలన్నీ నాకే జరుగుతున్నట్టు, నా చుట్టే అన్నీ ఉన్నట్టు, అన్నీ నాకే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇవాళ ఏం జరిగిందో చూపిస్తా, అది కూడా చూడండి ఒకసారి. ఇది నా పైజామాస్ అనమాట, చూసారా అది ఎట్లుందో? సో అది ఇంకోటి చూపిస్తున్నా, ఆగండి. నా పైజామాస్ చూడండి ఎట్లా అయిపోయిందో. ఇంకోటి నా డ్రెస్ అనమాట. ఇది నా డ్రెస్ హార్ట్ షేప్లో ఎట్లా వచ్చిందని అనుకుంటున్నారా? వచ్చింది, అది కూడా వచ్చింది. ఏం జరిగిందండి, ఇది మా కిచెన్ రూమ్ అనమాట. సో మా కిచెన్లో స్మాల్ పీసెస్ చూస్తారు కదా. ఇవాళ నాకు ఏం జరిగిందంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. మనం చేసుకున్న ఫలితాలకి మనకి మంచి జరుగుతుంది అన్నట్టు, దేవుడు మనందు ఉన్నందుకు అంతా మంచిగా జరిగింది. ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ నుంచి నన్ను దేవుడు కాపాడాడు అనమాట. సో ఇది చూడండి ఇట్లా జరిగింది. సో ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇవాళ సో లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి వంట చేసినప్పుడు. మీకు ఖచ్చితంగా ఏమన్నా లైక్ విండోస్ కానీ డోర్స్ కానీ స్టవ్ దగ్గర ఉంటే కొంచెం క్లోజ్ చేసుకొని వంట చేయండి. ఆ గాలితోని వచ్చేసి నేను దోశ వేస్తుంటే గాలితో వచ్చేసి నా టవల్కి అంటుకుంది, నా డ్రెస్కి అంటుకుంది. ఇంకా కొంచెం నేను చూసుకోపోయి ఉంటే, నేను కాదు అసలు దేవుళ్ళ పంపించాడు నా ఫ్రెండ్ని. అప్పుడే రావడం ఏంటి, నాకు అప్పుడే జరగడం ఏంటి, తను తీసి పోయిందంతా తను ఆర్పడం ఏంటి, నేను నా చేతులతో నేను నా బ్యాక్ సైడ్ ఇంకా మంటలు ఉంటే నా హ్యాండ్స్తోని నేను ఆర్పుకోవడం వల్ల నా బ్యాక్ కాలింది, యాజ్ వెల్ యాజ్ నా చేయి కూడా కాలింది. నా చిన్న కాలింది, చేతికి అంత ప్రమాదం ఏం జరగలేదు. ఇంకా పెద్దగా జరగకుండా నేను చాలా సేఫ్ సైడ్ వచ్చేసానంటే ఇంకా మన ప్రేయర్స్ అన్నట్టు మనం చేసే మంచి అని అనాలి. ఇంకా అది మనని మంచి చేస్తున్నానని కాదు, కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది అంతే. ఇంకా మనం ఎవరు మన గురించి బ్యాడ్ మాట్లాడినా గుడ్ మాట్లాడినా అది సెకండరీ, మనం చేసుకున్న కర్మ ఫలము మనకి తిరిగి వస్తుందని అర్థం. సో ఇట్లయితే జరిగిపోయింది. ఇట్లా జరిగిన తర్వాత మమ్మీకి ఫోన్ చేసి చెప్తే మమ్మీ ఏడ్చింది. డాడీ తిట్టాడు, తమ్ముడు తిట్టాడు, ఆయన కూడా తిట్టాడు, జాగ్రత్తగా ఉండాలని తిట్టాడు. సో ఇంతకు మించి మనం ఏం చేయలేమనుకో. సో బీ సేఫ్ లేడీస్, స్టవ్ దగ్గర. ఓకే, బాయ్.